వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే నితిన్ నబీన్ సిన్హాని పార్టీ హైకమాండ్ ఖరారు చేసేసింది. ఎవరి నితిన్ నబీన్? ఇప్పటివరకు దేవుడి మీద ప్రమాణం నేనైతే పేరు వినలేదండి. ఎందుకంటే బీహార్లో ఎమ్మెల్యేట ఆయన, నేనైతే పేరు వినలేదు. సమకాలీన రాజకీయాల్లో ఎక్కడ ఆయన పేరుని నేను కూడా చూడలేదు. మరి ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఎందుకంటే జాతీయ అధ్యక్ష పదవి అనే దగ్గరికి వచ్చేసరికి చూస్తారు నేషనల్ వైడ్ ఎవరికి కాస్త పేరుంది, ఎవరు లైమ్లైట్లో ఉన్నారు, ఎవరు ప్రభావితం చేయగలుగుతారు, ఏ స్ట్రాటజీలు ఎలా అమలు చేయగలుగుతారు, ఏ స్టేట్లో రాజకీయాన్ని ఏ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, ఇవన్నీ కూడా చూస్తారు. వాళ్ళ ఎమ్మెల్యే రాజకీయ ప్రయాణం వాళ్ళది ఎలా సాగింది ఏంటి అన్న సంగతి. ఎందుకంటే ఇప్పటిదాకా బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మీరు చూడండి. వెంకయ్యనాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు, ఆ తర్వాత తీసుకుంటే లక్ష్మణ్ గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు, తర్వాత హోంమంత్రి మన అమిత్ షా, అందరూ కూడా వరుసగా తీసుకుంటే ఎలా పనిచేశారు ఏంటనే సుష్మా స్వరాజ్ సైతం, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం చూసాం. బట్ ఇక్కడికి వచ్చారు అసలు పితామహుడు చెప్పుకోవాలంటే ఎల్కే అద్వానీ గారు, కురువృద్ధుడు. ఆయన తీసుకొచ్చినటువంటి పరంపర ఏ విధంగా కొనసాగుతుందంటే ఒక స్టాండర్డ్ అనేది సెట్ చేశారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు జేపీ నడ్డాకి సంబంధించి సరే చిన్న చితక ఆరోపణలు, లేదంటే ఆయన ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు అనేటువంటి తప్పితే జాతీయ స్థాయిలో డెఫినెట్గా జేపీ నడ్డా పేరు తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అలాగే నితిన్ గడ్కరీ గారు, ఆయనకి అంతే. ఇప్పుడు చూస్తే కొత్తగా వస్తారు, ఎవరో ఒకళ్ళని తీసుకొస్తారు, నేషనల్ లెవెల్లో ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే మరి ఏం జరిగిందో తెలియదు. ఎందుకంటే ఇక్కడ నిర్ణయాధికారం అనేది అది ఆర్ఎస్ఎస్ దా లేదంటే బీజేపీ దా అంటే బీజేపీలో కూడా ఎవరిది లేదు, కేవలం ఇద్దరిది మాత్రమే. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ, ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రధాని అనేటువంటి టైటిల్ని ఉపసంహరించుకుందాం. ఇక్కడ సీనియర్ నేత అయినటువంటి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, వీళ్ళిద్దరు చెప్పిందే అక్కడ మెయిన్ పాయింట్ ఉంటుంది. అఫ్కోర్స్ అందరితో కన్సల్ట్ చేస్తారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వీళ్ళిద్దరు చెప్పిందే నడవాలి అనేది. ఎందుకంటే కన్సిక్యూటివ్గా థర్డ్ టైం అధికారంలోకి భారతీయ జనతా పార్టీని తీసుకురావడానికి వీళ్ళు చేసినటువంటి కృషి అది ఏ రకంగా అయినా సరే ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళదే అందులో అనేటువంటి ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ పాయింట్లోనే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డాని ఎంపిక చేయడం, తర్వాత 2 ఏళ్ల కాలపరిమితి తర్వాత ఆయన్ని తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి రూల్ ఉన్నా సరే ఇంకా కొంతకాలం ఆయనకి ఇవ్వడం, బీహార్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మారుస్తూ ఉన్నారు. అయిపోయాయి. అలాగే తిరువనంతపురం కూడా అక్కడ కార్పొరేషన్లు అవన్నీ కూడా దక్కించుకుంది బీజేపీ దాదాపుగా, కాస్త అక్కడ అయ్యింది. సో ఈ ఫలితాలన్నీ చూసిన తర్వాత బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మనం అధ్యక్షుడిని మార్చాలనుకున్నారు, మార్చేశారు. సరే, ఇందులో బాగా సీనియర్ అయినటువంటి కిషన్ రెడ్డి గారికో లేదంటే పురంధరేశ్వరి గారికో ఇంకా చాలామంది పేర్లు అనేవి ఉన్నాయి దీంట్లో. తర్వాత తమిళనాడు నుంచి అన్నామలై, కర్ణాటక నుంచి యడ్యూరప్ప, ఇలా చెప్తే చాలామంది పేర్లు ఉన్నాయి. కానీ బట్ ఎవరిని ఇందులో కన్సల్ట్ చేయలేదు, ఎవరిని కూడా దీంట్లో పరిగణలోకి తీసుకోలేదు అనేది మాత్రం తెలుస్తోంది. అయితే ఇక్కడ 2 లాజిక్లు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, నబీ, ఈయన బీహార్కి చెందినటువంటి ఎమ్మెల్యే, ఇటీవల ఎన్నికయ్యారు, అందరికీ తెలిసిందే, నితిన్ నబీ సిన్హా. బట్ ఈ నలుగురిని చూసినట్టయితే కిషన్ రెడ్డి కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, అన్నామలై కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, అంటే నేనేదో ఇక్కడ తీసుకొచ్చి విమర్శ చేస్తున్నాను పొరపాటును అనుకోమాకండి. ఎందుకంటే సీనియారిటీ లెవెల్ లేదంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు వీటిని తీసుకున్నా కూడా ఈ నలుగురితో కంపేర్ చేస్తే నబీ పేరు అనేది కనీసం ఆ బీహార్లో ఆ 4-5 నియోజకవర్గాలకు తెలుస్తుంది. మరి మిగతా దేశమంతా కూడా ఎవరికి ఆయన పేరు తెలియదు. ఆయన ఎందుకంత ఫేమస్ దేనికి అనేది కూడా ఎవరికి తెలియనటువంటి అంశం. అదే ఇక్కడ కిషన్ రెడ్డిని చూస్తే ఆయన చాలా సీరియస్గా బీజేపీ కోసం పనిచేస్తూనే ఉన్నారు, ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నారు, ఒక్కోసారి ఓడిపోతున్నారు. అయినా సరే ఆయనకంటూ జాతీయ స్థాయిలో, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఆయన ఉండడం జరిగింది. అలాగే పురంధేశ్వరి మాజీ కేంద్ర మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ హయాంలోనే. దేశవ్యాప్తంగా కూడా ఆవిడంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అక్కడికి. ఇక యడ్యూరప్ప లైమ్లైట్లో ఉండేటువంటి నంబర్ 1 పేరు, అందులో ఎటువంటి మొహమాటం లేదు. ఇక అన్నామలై యువ కెరటం, తమిళనాడు నుంచి అక్కడ ఉన్నటువంటి ఈ ఛాందసవాదాన్ని ఢీకొట్టి భారతీయ జనతా పార్టీని రూట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి ఆయన చేసినటువంటి కృషి, వీటన్నిటితోటి ఆయన కూడా తీసుకోవచ్చు. ఇలా చెప్తే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. బట్ మరి ఏం ఆలోచించారో మోడీ, అమిత్ షా, ఎందుకంటే ఈ పేరు తీసుకొచ్చి మనమే చెప్పాలి కాబట్టి ఎవరో ఒకరిని పెడితే సరిపోతుందని అనుకున్నారా అన్న అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. బీహార్ నుంచి ఒక ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన్ని నియమించడం జరిగింది. తదుపరి అధ్యక్షుడు ఆయనే అవుతాడు అని కూడా చెప్తున్నారు. సో మార్పు అయితే ఉండకపోవచ్చు, బట్
పార్టీలో కాస్త మంది సీనియర్లు అందరూ కూడా ఏంటి ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, అది కూడా ఇంత సక్సెస్ఫుల్ టైంలో ఇది అవసరం అంటారా? ఒక పక్కన మిగతా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం కూడా చాలా బలంగా ఉండాలి. కేవలం పార్టీ పరంగా చూసుకున్నప్పుడు, ప్రభుత్వ పరంగా చూసుకున్నప్పుడు మొత్తం మందే ఉంది ఎలాగో, కానీ పార్టీ పరంగా చూసుకున్నప్పుడు అయినా కూడా ఆలోచించాలి కదా మనం ఎక్కడ బలంగా ఉన్నాం ఎక్కడ బలంగా లేవని. కానీ దానికి ఏదో పార్టీ పొత్తుల్లో పెట్టుకున్నట్టుగా ఇక్కడి నుంచే తీసుకొచ్చి ఇవ్వాలి అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎనీవే, నితిన్ నబీ సిన్హా ప్రస్తుతం హైకమాండ్ ఆయన కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోందని తెలుస్తోంది. బట్ అందరికీ అర్థం కానిది ఏంటంటే మోడీ షా అంతరంగం అనేది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.